రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిల విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14 రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. 11,000 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలను కాంగ్రెస్ సర్కార్ వెంటనే విడుదల చేయాలని జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు కోరారు. బకాయిల కారణంగా పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యార్థుల సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు చేపట్టాలని అన్నారు. భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ కరీంనగర్ ఆధ్వర్యంలో ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏదైతే ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జూలై 14న ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ మరియు యూనివర్సిటీ, బీటెక్, ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతోటి ఈరోజు జూలై 14 తారీఖు బంద్కు పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా ఇప్పటి వరకు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయకుండా పేద మధ్యతరగతి విద్యార్థుల జీవితాలతోటి చెలగాటమాడడం జరుగుతూ ఉంది. ఈరోజు యొక్క తెలంగాణ రాష్ట్రంలో 11,000 కోట్ల ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు పెండింగ్లో పెట్టి ఈరోజు పేద మధ్యతరగతి విద్యార్థుల జీవితాలతోటి చెలగాటమాడుతున్నటువంటి యొక్క కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ యొక్క మొద్దు నిద్ర మాని వెంటనే మాకు రావాల్సినటువంటి ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయాలని జూలై 14 తారీఖున ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఇంటర్మీడియట్ నుంచి ఈరోజు యూనివర్సిటీ వరకు బంద్ పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ఆల్మిషన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆధ్వర్యంలో